వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు, ప్రేమలో కాస్త ముందడుగు వేశారు, కొంచెం ముందుకే వెళ్ళారు. బంధువులు కూడా కావడంతో వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అఫ్ కోర్స్ కాస్త వద్దని చెప్పారు ముందుకు ఆ ఇంట్లో. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఆ తర్వాత బంధువులు కావడం కూడా కలిసి వచ్చింది. ఇటు కుటుంబం కూడా ముందు వద్దన్న ఆ తర్వాత ఒప్పుకుంది. కానీ అక్కడే ఎంత బంధువైనా ఎంత ప్రేమించినా అనుమానం అనే ఒక చిన్న చీడ పురుగుంటే చాలు కదా. అదే ఈ పేరు మధ్య కూడా, ఈ జంట మధ్య కూడా అనుమానం అని ఒక చిన్న పురుగు దూరింది. ఇంకే ఉంది, ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యువతి ప్రాణం తీసింది అనుమానం. ప్రియుడి కళ్ళెదుటి బలవన్ మరణానికి పాల్పడింది ఆ యువతి. హైదరాబాద్ నాగోల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మానికి చెందిన ఐశ్వర్య నాగోలు వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటుంది. ఏడాది క్రితం ఐశ్వర్యను చూసి ప్రేమలో పడ్డాడు ఆటో డ్రైవర్ ఆనంద్. బంధువులు కూడా కావడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానంటూ ఒప్పించాడు ఆనంద్. మొదట ఒప్పుకోలేదు, అఫ్కోర్స్ ఎవరు ఒప్పుకుంటారు, కానీ ఆ తర్వాత పెళ్లికి అంగీకరించాయి ఇరు కుటుంబాలు కూడా. ఐశ్వర్య మరొకరితో ఫోన్లో మాట్లాడుతుందని చెప్పి అప్పుడు అనుమానం మొదలైంది ఆనంద్కి. ఇంకే ఉంది, ఆనందంగానే ఉండాలో తెలియదు, కానీ ఆ మహిళ విషయంలో మాత్రం ఇబ్బంది స్టార్ట్ అయింది. ఈ నెల 5న హౌసింగ్ బోర్డు కాలనీలో ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఆనంద్ తనను నమ్మకపోవడంతో వాటర్ ట్యాంక్ పైనుంచి దూకేసింది ఐశ్వర్య. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందింది. ఆనంద్ను అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్కు తరలించారు పోలీసులు. అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఏంటి, ఎందుకు అంతటి వాగ్వాదానికి దారితీసింది, అసలు ఫోన్ కాన్వర్సేషన్ గురించి ఏంటి, ఎటువంటి చర్చ జరుగుతోంది, నిజంగా ఐశ్వర్య వేరే వారితో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోందా? అఫ్కోర్స్ ఫోన్లో మాట్లాడడం తప్పు కాకపోవచ్చు, కానీ ఫోన్లో వేరే వారితో మాట్లాడుతూ వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉందని చెప్పి అనుమానం వ్యక్తం చేయడం, అనుమానం పడ్డం మాత్రం ఇప్పుడు కాస్త సంచలనంగా మారుతోంది. మరీ ముఖ్యంగా ఆనంద్ ఐశ్వర్య మధ్య ఏం జరిగింది, కేవలం అనుమానం మాత్రమేనా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఉదయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య కేవలం మనస్పర్ధలు మాత్రమేనా, లేకపోతే అనుమానం మాత్రమే కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? వచ్చింది ప్రియుడు వేధింపులు తాలేక ప్రేయసి బలవన్నం పాల్పడింది. ఈ ఘటన నాగోల్ పోలీసు పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 5న సాయంత్రం నాగోల్ పోలీసు పరిధిలో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కినటువంటి ఐశ్వర్య అనే యువతి అకస్మాత్తుగా ఓవర్ హెడ్ ట్యాంక్ పై నుంచి దూకి బలవన్నంకైతే పాల్పడింది. ప్రస్తుతం స్థానికులు కూడా ఆమెను ఆసుపత్రికి చేర్పించే ప్రయత్నం చేశారు. అయితే 2 రోజుల చికిత్స అనంతరం ఆమె కన్ను మూసినట్లు కూడా అటు కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. చికిత్స కొనసాగుతున్న సమయంలోనే ఐశ్వర్య యొక్క స్టేట్మెంట్స్ కూడా అటు పోలీసులు రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాలపాడు పరిధిలోని పంతుల తండాకు చెందినటువంటి గుగులోతు ఐశ్వర్య ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వెళ్ళింది. అక్కడే తన సోదరుడు అరవింద్ నివాసం ఉంటున్నటువంటి ఇంట్లోనే ఆమె కూడా నివాసం ఉంటూ ప్రైవేట్ జాబ్ ను వెతుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని వనస్థలిపురంకు చెందినటువంటి మహేష్ అలియాస్ ఆనంద్ తో అటు ఐశ్వర్యకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా దూరపు బంధువులు కావడంతో ఆ పరిచయం కాస్త మరింత సాన్నిహిత్యానికి దారితీసింది. ఇద్దరు కూడా ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, మరింత దూరం కూడా కలిసి ప్రయాణం చేయాలని, చివరికి వివాహం కూడా చేసుకోవాలని చెప్పి ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు పెద్దలకు కూడా చెప్పారు. పెద్దలు కూడా ఈ విషయంపై మొదట్లో అంగీకారం తెలపకపోయినా చివరికి తమ కూతురు ప్రేమించినటువంటి వ్యక్తిని ఇచ్చి వివాహం చేయాలని కూడా పెద్దలు నిర్ణయించుకోవడంతో ఐశ్వర్య అటు మహేష్ అలియాస్ ఆనంద్ కు మరింత దగ్గరైంది. అయితే ఆ తర్వాతే సీన్ మారిపోయింది. మహేష్ అలియాస్ ఆనంద్ తన యొక్క అసలు ప్రవర్తనను వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు. ఐశ్వర్య మరొకరితో ఫోన్ కాల్ మాట్లాడుతుందంటూ కూడా అనుమానించడం వ్యక్తం చేశాడు. పదే పదే ఆమె యొక్క మొబైల్ ఫోన్ తరచూ వెరిఫై చేయడం, ఎవరెవరితో మాట్లాడవు, ఎంతసేపు మాట్లాడవు, కాల్ డ్యూరేషన్ ని వెరిఫై చేయడం, అతనికి నీకున్నటువంటి సంబంధం ఏంటంటూ కూడా పదే పదే ప్రశ్నించడం, చివరికి అసభ్యకర పదజాలంతో దూషించడం, నేను ప్రేమిస్తే నువ్వు ఇంకొకరితో ఎలా ఫోన్ మాట్లాడతావు అంటూ కూడా ఆమెను ప్రశ్నించడం, ఆమెను బెదిరింపులకు గుంచడం, ఇలా తీవ్రమైనటువంటి మానసిక
హింసకు అటు ఆనంద్ పాల్పడంతో భరించలేని తీవ్రమైనటువంటి మనోవేదన గురైనటువంటి ఐశ్వర్య ఈ నెల 5వ తేదీన సాయంత్రం అటు 30 అన్నారం పరిధిలో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి అక్కడి నుంచి ఏకంగా దూకేసింది. అయితే తీవ్రమైనటువంటి గాయాల పాలవడంతో స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఈ అంశంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు మహేష్ అలియాస్ ఆనంద్ అనే నిందితుని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా మొదట ప్రేమించి ఆ తర్వాత వివాహం చేసుకుంటారని చెప్పి నమ్మించి మరింత దగ్గరై ఆ తర్వాత అనుమానంతో అదే పెనుభూతమై చివరికి ఐశ్వర్య ప్రాణం తీసిందని చెప్పి కూడా ఐశ్వర్య కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే విచారణలో కూడా ఆనంద్ కూడా తను చేసినటువంటి అంశాలన్నీ కూడా పోలీసుల విచారణ చెప్పడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో కూడా అటు ఆనంద్ ను హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ ఘటనతో అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతలపాడు గ్రామం పంతులతండ గ్రామం స్వగ్రామమైనటువంటి ఐశ్వర్య స్వగ్రామంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ప్రస్తుతం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో అటు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు హామీ ఇవ్వడంతో ఎటువంటి ఆందోళన లేకుండా ప్రస్తుతం అంత్యక్రియలు కూడా ఐశ్వర్య కొనసాగుతున్నాయి. ఏమైనప్పటికీ ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి అత్యున్నత శిఖరాలను అధిరోహించాల్సినటువంటి 19 ఏళ్ల యువతి ప్రేమ మాయలు పడి పూర్తిగా మోసపోయి చివరికి ప్రేమించిన ప్రియుడే చివరికి తమను అనుమానించడంతో ఆ వేదనను మనోవేదనను భరించలేక ఎవరికి చెప్పుకోలేక దిగమింగుకోలేక తీవ్రమైనటువంటి మనోవేదన గురై ఏకంగా బలవన్నానికి పాల్పడాలనే నిర్ణయం తీసుకోవడంతో పాటు దానికి ప్రయత్నించడంతో పాటు అటు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనుమూయంతో ఆ కుటుంబ సభ్యులందరూ తల్లిదండ్రులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. మరికొద్ది సేపట్లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో స్వగ్రామంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. సచిన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మాత్రం ఒక అనుమానం, ఒక చిన్న అనుమానం, బహుశా సూది కొన అంటూ ఉంటారు కదా, సూది కొనకు ఉన్నంత అనుమానం మనుషుల మధ్య ప్రాణాలు తీసేందుకు సిద్ధమైపోతుంది. ఒక చిన్న అనుమానం అంతే యువతి ప్రాణం తీసేసింది. ఈరోజు ప్రియుడి కళ్ళెదుటే బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ నాగోల్లో ఈ ఘటన జరిగింది. ఖమ్మానికి చెందిన ఐశ్వర్య నాగోల్ వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఏడాది క్రితం ఐశ్వర్యను చూస్తే ప్రేమలో పడ్డాడు ఆనంద్ ఒక ఆటో డ్రైవర్గా చేస్తున్నాడు. బంధువులు కూడా కావడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు, నమ్మబలికాడు ఆనంద్. మొదట పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత 2 కుటుంబాలు కూడా పెళ్లికి అంగీకరించాయి. ఐశ్వర్య ఇంకొకరితో ఫోన్లో మాట్లాడుతుందని చెప్పి ఆనంద్కి అనుమానం వచ్చింది. ఈ నెల 5వ తారీఖున హౌసింగ్ బోర్డు కాలనీలో ఇద్దరి మధ్య కాస్త గొడవ జరిగిందనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ఆనంద్ తనను నమ్మకపోవడంతో వాటర్ ట్యాంక్ పైనుంచి దూకేసి బలవన్మరణానికి పాల్పడింది ఐశ్వర్య. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందింది. ఆనంద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.